నిధి పోర్టల్లో సాంకేతిక సమస్యలను తొలగించి ప్రతి నెల జీతభత్యాలను నిర్ణీత తేదీలోపి వచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా 2014 తర్వాత ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు మరణించినప్పుడు వారి కుటుంబానికి ఆర్థిక భద్రతను ఇస్తూ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశాన్ని కల్పించి ఆదుకోవాలన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు జీజీహెచ్లో మీడియాతో మాట్లాడారు. ఏపీఎంఎల్టీ జిల్లా అధ్యక్షులు బివి రాజేష్ బాబు, అసోసియేషన్ జిల్లా అసోసియేటెడ్ ప్రెసిడెంట్ ఎస్డి రసూల్ సాహెబ్, ఫార్మసీ యూనియన్ నాయకులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు. జిల్లాలో వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు సమావేశం సందర్భంగా ముఖ్యంగా ఈ వైద్య ఆరోగ్య శాఖలోని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్ట్ ఉద్యోగుల అందరి పక్షాన ముఖ్యంగా స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసిస్టులు, ఇతర టెక్నీషియన్స్ ఎవరైతే ఈ వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టులో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరి పక్షాన ఈరోజు మా సమస్యలను ప్రభుత్వ దృష్టికి వేడుకోలతో తీసుకొస్తున్నామండి. ముఖ్యంగా మేము మాకు ఎదురయ్యే సమస్యలు, మేము ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటంటే రెగ్యులేషన్ అనేది ముఖ్యంగా రెగ్యులేషన్ అండి. గత ప్రభుత్వాలు వాళ్ళు తీసుకున్న చట్టాలు అనుగుణంగా కొంతమందినే దీనికి రెగ్యులేషన్ ప్రక్రియలోకి తీసుకున్నారు. ముందు ఎవరైతే ఉన్నారో ఒక చట్టం చేసి యాక్ట్ 30 అని 2023లో ఒక జీవోని విడుదల చేసి కొంతమందినే ఆ రెగ్యులేషన్ పరిధిలోకి తీసుకురావటం జరిగింది. సో మేము దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ అట్ ద సేమ్ టైం 100 మంది ఉంటే 10 మంది రెగ్యులేట్ చేసి మిగతా 9 మందిని ఇట్లా అన్యాయం చేయటం అనేది కరెక్ట్ కాదు. అదే ప్రభుత్వాలు కూడా వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తీసుకోవటం అది అందరికీ తెలిసింది. ఆర్థిక పరిస్థితిని బట్టి కూడా చెప్పారు. మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేసాం, అనుమతించాము. బట్ కానీ ఎన్ని రోజులు అట్లా? సో ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఇక్కడ అందరూ కూడా 40+, 45, 50 దగ్గర చేరువ లోపల అయ్యేటువంటి అందరూ కూడా ఆ వయసు గల వాళ్ళు ఎక్కువ మంది ఈ వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. సో ముఖ్యంగా ఏంటంటే ఈ మేము అడిగేటువంటి కొన్ని సమస్యలు కూడా అదే అన్నిటికీ చెప్పి పెట్టినట్టు అయిపోద్ది. హెచ్ఎస్ అంటున్నాము, మెడికల్ లీవ్లు అంటున్నాము, ట్రాన్స్ఫర్స్ అంటున్నాము. ఇవన్నీ కూడా యాజ్ పర్ న్యాయపరంగా ఎత్తుకుంటే వాటికి కాంట్రాక్ట్ ఉద్యోగులకి ఆ పాలసీలో లేవంటారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో మీకు కాంట్రాక్ట్ వాళ్ళకి ఇటువంటి అన్ని వర్తింపు కావు. మీరు ఒక పాలసీలో మీరు కాంట్రాక్ట్ టెన్యూర్ మీది, మీరు ఒక సంవత్సరంలో 11 నెలల 29 రోజుల వరకే మీకు ఒక టెన్యూర్ ఉంటుంది అని చెప్పేసి మమ్మల్ని వాళ్ళ నియమ నిబంధన చట్టాల పరిధిలో మేము బంధించి చాలా వరకు మా హక్కులు కోల్పోతున్నాం, ఆర్థిక ప్రయోజనాలు కోల్పోతున్నాం. సో ఇందువల్ల ఏంటంటే మేము తీసుకున్న స్టాండ్ ఏంటంటే రెగ్యులేషన్ అనేది బేషరతుగా గవర్నమెంట్ ఒక నిర్దిష్ట గడువుని ప్రకటించి విధి విధానాలు గురించి దశల వారీగానైనా ఆర్థిక అంశాలు ముడిపడి ఉంటాయి. ఆర్థికంగా ఒక రాష్ట్రానికి ఒక సమస్యలు ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి. సో మేము వాటిని అర్థం చేసుకుని ప్రభుత్వంలో భాగం కాబట్టి మేము ఉద్యోగులను కూడా ప్రభుత్వంతో సహకరించాలి. కాబట్టి ఎటువంటి మేము నిరసన ఆందోళన కార్యక్రమం చేపట్టకుండా ప్రభుత్వానికి ఇదేత చూపుతూనే మా యొక్క ఆకలి బాధలు మేము ఎదుర్కొంటున్న సమస్యలను వారి దృష్టికి తీసుకొస్తున్నాం. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఎక్కువ మంది ఉన్నారు. 95% అబో ఎక్కువ మంది దీంట్లో ఈ వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నారు. దయచేసి ప్రీతమ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక్కసారి కూటమి ప్రభుత్వం మా వైపు ఒక్కసారి చూపు చూడండి. మా వైపు ఒక్కసారి మీ యొక్క ఇదిని దృష్టి కేంద్రీకరించి మా వైపు మీ సమయాన్ని కేటాయించి. అందరికీ నమస్కారం అండి. మేము ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులం అండి. కాంట్రాక్ట్ ఉద్యోగుల పక్షాన ఈరోజు మా కొన్ని సమస్యలని ప్రభుత్వం వారికి విన్నవించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని 2014 వరకు ప్రభుత్వాలు రెగ్యులర్ చేశాయి. యాక్ట్ 30 2023లో కొంతమంది మిగిలిపోయిన వారిని ఇప్పటి ప్రభుత్వం మరలా తిరిగి ఆ యాక్ట్ని పునరుద్ధరించి మిగిలిన వారికి కూడా రెగ్యులర్ ఉత్తర్వులని ఒక వారం క్రితం ఇచ్చారు. చాలా సంతోషం. కాంట్రాక్ట్ ఉద్యోగులందరి తరఫున ప్రభుత్వం వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. అదేవిధంగా 2014 తర్వాత ఈ రాష్ట్రంలో చేరిన కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టవలసిందిగా కాంట్రాక్ట్ ఉద్యోగులందరి తరఫున మేము కోరుతున్నామండి. రెగ్యులర్ అంతే వరకు కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ 100% గ్రాస్ జీతాలను కూడా చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకే క్యాడర్, ఒకే క్వాలిఫికేషన్, ఒకే వర్క్ పని విధానము, మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇన్ని ఉండి కూడా ప్రభుత్వం వారు ఒకే క్యాడర్కి వేరు జీతభత్యాలను నిర్ధారించడం అమానుషం, అన్యాయం. సహజ న్యాయ సూత్రానికి విరుద్ధంగా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా
సుప్రీంకోర్టు వారి గైడ్లైన్స్ కి విరుద్ధంగా సమాన పనికి సమాన వేతనం అనే అంశాన్ని కూడా చేపట్టకుండా కొంతమందికి 100%, కొంతమందికి ఎంటీఎస్, మరి కొంతమందికి రెగ్యులర్, ఈ విధంగా 3 రకాల జీతభత్యాలని ఒకే కేడర్ వారికి నిర్ధారించి అమలు చేయడం అనేది ప్రభుత్వం వారికి తగదు. ఇప్పటికే చాలా కాలాతీతమైంది. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉండే కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ 100% గ్రాస్ జీతభత్యాలను అమలు చేయాల్సిందిగా కాంట్రాక్ట్ ఉద్యోగులందరి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి చనిపోయినప్పుడు సహజ మరణానికి 2 లక్షలు, ప్రమాదవశాత్తు మరణించినప్పుడు 5 లక్షలు ఇచ్చేటట్టు ప్రభుత్వం వారు గతంలోనే ఉత్తర్వులు ఇచ్చున్నారు. ఆ మొత్తాన్ని పెంచవలసిందిగా కాంట్రాక్ట్ ఉద్యోగులందరి తరఫున నేను ప్రభుత్వం వారికి మా విషయం మీద సానుకూలంగా స్పందించాల్సిందిగా మానవతా హృదయంతో మమ్మల్ని కరుణించవలసిందిగా వేడుకుంటున్నాను. చనిపోయిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగ భద్రత, ఆర్థిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం అన్న సంగతి మరవకూడదు. వారి కాళ్ల మీద గౌరవప్రదంగా బతకడానికి ఈ నిర్ణయం ఎంతగానో తోడ్పడుతుంది. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకి రెగ్యులర్ ఉద్యోగుల మాదిరి హెల్త్ కార్డ్స్ను మంజూరు చేయాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ నగదుతో కూడిన మెడికల్ లీవ్స్ని ఏర్పాటు చేయాలి. సో వారికి ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం వారికి ఏపీఎన్జిఓస్ అగ్రనాయకత్వం స్పందన మేరకు కాంట్రాక్ట్ వారికి కూడా ట్రాన్స్ఫర్స్ ఇచ్చే విషయం మీద ఈ సంవత్సరం ఒక కమిటీ ఏర్పాటు చేయబడింది. అయితే ఎందుకో ఈ విద్యా సంవత్సరంలో అది అమలుకు నోచుకోలేదు. వచ్చే విద్యా సంవత్సరం నాటికైనా ఈ కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళందరికీ మెడికల్ లీవ్స్, కాంట్రాక్ట్ ఉన్న వారందరికీ ట్రాన్స్ఫర్స్ ఇస్తే వాళ్ళ కుటుంబాలకి దగ్గరగా, పక్క జిల్లాలో చేసే మిత్రులకు చాలా అనువుగా, కుటుంబం హాయిగా పిల్లలతో గడిపే ఏర్పాటును చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ ట్రాన్స్ఫర్స్ ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే వచ్చే విద్యా సంవత్సరానికి ప్రభుత్వం చేయవలసిందిగా మా అందరి తరఫున కోరుతున్నాం. అలాగే NHM నేషనల్ హెల్త్ మిషన్ లో అర్బన్ PHCలో పనిచేసే ఉద్యోగులకి సమయపాలన ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, ఇప్పుడు 5 వరకు ఉందండి, దాన్ని కుదించాలని NHM ఉద్యోగుల పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి వారికి HR పాలసీని అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ఉద్దేశిస్తున్నాం. ఇవన్నీ న్యాయబద్ధమైనవి. మానవతా కోణంలో కూడా చాలా కాలం పాటు ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు చాలీచాలని కష్టాలతో, ఆర్థిక కష్టాలతో, వృత్తిపరం ఒత్తిడితో కాలం వెల్లదీస్తున్నారు. APMLT ఆంధ్రప్రదేశ్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ తరఫున మరియు మా మిత్రులు ఫార్మసీ అసోసియేషన్ తరఫున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మా డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో, మా సమస్యలు చాలా దీర్ఘకాలం పాటు ఉండడం వల్ల, మేము కోవిడ్లో కూడా పనిచేయడం వల్ల మాకు చాలా ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టున్నాయి. మా డిమాండ్లు న్యాయబద్ధంగా మానవీయ కోణంలో ఉన్నందున ప్రభుత్వం వారు దీన్ని పరిశీలించి వీలైనంత త్వరగా మా సమస్యలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి మాకు కూడా గౌరవప్రదంగా సమాజంలో బతికే ఏర్పాటు చేసి సమాన పనికి సమాన వేతనాన్ని అమలుపరిచి 100% గ్రాస్ జీతభత్యాలని కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ రాష్ట్రంలో వచ్చేటట్టు చర్యలు చేపట్టవలసిందిగా, మెడికల్ లీవ్స్ అందరికీ వర్తించేటట్టుగా, ట్రాన్స్ఫర్స్ బదిలీలు ఇచ్చేటట్టుగా, చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఆర్థిక భద్రత కల్పించేటట్టుగా 2014 తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ ఈ ప్రభుత్వం వారు రెగ్యులర్ చేసే విధంగా మాకు వెసులుబాటు మానవీయ కోణంలో తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం వారికి APMLT అసోసియేషన్ తరఫున మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. గత 4 నెలల నుంచి మాకు నిధి పొట్టలో సాంకేతిక సమస్యల వల్ల రాష్ట్రంలో వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతం రాలేదు. అయితే ప్రభుత్వం వారు ఈ సమస్యను అధిగమించడానికి పాత పద్ధతిలోనే CFMS విధానంలోనే జీతభత్యాలు నిర్ణయించడానికి ఈ నెలలో ఉత్తర్వులు ఇచ్చున్నారు. చాలా సంతోషం. మరి ఇటువంటి ఆలస్యం ముందు జరగకుండా కూడా ప్రభుత్వం వారు మా జీతాలు నిర్ణీత కాల వ్యవధిలో ప్రతి నెల ఒకే సమయంలో వచ్చేటట్టు ఏర్పాటు చేసి ఈ విధంగా ఆలస్యం కాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం వారికి, అధికారులకి మేము APMLT అసోసియేషన్ తరఫున మా సమస్యలని APNGO అగ్రనాయకత్వం ప్రభుత్వం వారికి తెలియజేయడం వలన ఈ సందర్భంగా APNGO అసోసియేషన్ వారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. శ్రీ బ్యూటీ పార్లర్ మహిళలకు మాత్రమే. లింగసముద్ర మండలం చుట్టుపక్కల గ్రామస్తుల మగువుల చెంతకు మీ శ్రీ బ్యూటీ పార్లర్ వచ్చేసింది. మా బ్యూటీ పార్లర్ నందు స్కిన్ కేర్, మెహందీ, నెయిల్ ఆర్ట్, సారీ ఫోల్డింగ్ మరియు వాక్స్ ఫోల్డింగ్ చేయబడును. బ్రైడల్ మేకప్, లేడీస్ టైలరింగ్ మా ప్రత్యేకతలు. అద్దెకు 1 గ్రామ్ గోల్డ్ నగలు ఇవ్వబడును. మహిళలకు, యువతలకు ప్రత్యేక ఆఫర్లు లభించును. తొలిసారి వచ్చిన వారికి కేవలం 9 రూపాయలకే ఐబ్రో చేయబడును.
స్కిన్ కేర్ చేయించుకున్న వారికి ఐబ్రో ఫ్రీ, హెయిర్ కేర్ చేయించుకున్న వారికి కండిషనర్ హెయిర్ వాష్ ఫ్రీ. మా అడ్రస్ లింగసముద్రం మండల కేంద్రం, లింగసముద్రం, కొండాపురం రోడ్డులో మెన్స్ బ్యూటీ పార్లర్ పక్కన. వివరాలకు 9390021390 ఫోన్ నంబర్ను సంప్రదించగలరు.